అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనము పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాము. పాలకూర పప్పుని చేయడానికి 2 పద్ధతులుంటాయండి. అన్నీ కుక్కర్‌లో వేసేసి, మనం పాలకూర, పప్పు, మనం వేయాల్సిన కూరగాయలన్నీ వేసేసి, ఒక 3 విజిల్స్ రానిస్తే పప్పు అయిపోతుంది. అదొక పద్ధతి. అది ఈజియెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అది చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇంకో పద్ధతుంది. అదేంటంటే పప్పుని కుక్కర్‌లో ముందర ఉడకపెట్టేసుకొని, మిగిలిన రెస్ట్ ఆఫ్ ది వెజిటబుల్స్ అన్నీ కూడా మనం వేరేగా సాటే చేసుకుంటాం అన్నమాట. ఇది ఇంకో పద్ధతి. మీరు ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఈ పప్పు అచ్చు మనకి రెస్టారెంట్స్‌లో, ఫంక్షన్స్‌లో పెట్టే పాలకూర పప్పులా ఉంటుందండి. చాలా బావుంటుంది టేస్ట్. మా పిల్లలకి పాలకూర పప్పు నేనిలా చేస్తే చాలా ఇష్టం. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి నేనెలా చేస్తానో. మీకు నచ్చితే మీరు గూడా మీ ఇంట్లో ఇలా చేసి చూడండి. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ పాలకూర పప్పు. 4 బంచెస్ ఆఫ్ పాలకూరని బాగా కడుక్కుని, దాన్ని సన్నగా చాప్ చేసుకొని పక్కన బెట్టుకోవాలనమాట. అలాగే ఒక ఉల్లిపాయని గూడా సన్నగా చాప్ చేసుకొని, 4 పచ్చిమిరపకాయలని ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకోండి. పిల్లలు వాళ్ళు తింటున్నప్పుడు మనం పచ్చిమిరపకాయలు తొందరగా ఏరేయొచ్చనమాట ఇలా పెద్దగా కట్ చేసుకుంటే. అలాగే 3 టొమాటోల్ని నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇవి దేశీ టొమాటోస్. అలాగే నేను ఒక కప్పు కందిపప్పు. అది మెజర్‌మెంట్ కప్స్‌లో 1 కప్ ఉంటుంది కదా! 180 ఎంఎల్ కప్. ఆ 180 ఎంఎల్ కప్ తోటి 1 కప్ కందిపప్పు ఒక 1 అవర్ బ్యాకే తీసుకొని దాన్ని సోక్ చేసి పెట్టుకున్నా. నానబెట్టుకున్నా అనమాట. ఒక గంట అయింది నానబెట్టుకొని. ఎప్పుడైనా పప్పు మనం వండుకునేటప్పుడు అట్‌లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ నానబెట్టుకుంటే పప్పు బాగా ఉడుకుతుంది. దాని టెక్స్చర్ కన్సిస్టెన్సీ కూడా చాలా బావుంటుందనమాట వండాక. ఇప్పుడు నేను మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని, ఒక కుక్కర్‌లో కందిపప్పు మునిగాక ఒక సెంటీమీటర్ పైకొచ్చేంత వరకు వేడి నీళ్లు పోసుకున్నా. అలాగే ఒక క్వార్టర్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఆయిలేస్తే ఏమవుతుందంటే పప్పు కుక్కర్ మీంచి పైకి పొంగిపోదు. అలాగే ఒక చిన్న కటోరీ లాంటిది ఇలాంటివి వేసుకున్నామనుకోండి మనము, ఆ పొంగేదేవైనా ఉంటే ఈ కప్పులో పడుతుందనమాట. ఇలా ట్రై చేయండి మీరు. ఇది నాకెప్పుడు వర్క్ చేస్తుంది. మీకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. కుక్కర్ అంతా పొంగిపోకుండా. ఇప్పుడు నేను కుక్కర్‌ని మీడియంలో పెట్టుకొని ఒక విజిల్ రానిచ్చాక, మిగిలిన 2 విజిల్స్ సిమ్‌లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆపేసుకోవాలి. ఒక థిక్ బాటమ్ కడాయి తీసుకొని, ఒక 2 స్పూన్స్ ఆయిలేసుకొని, దీంట్లో ఇప్పుడు మనము హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర. ఇవి కొంచెం చిటపటమంటూ ఉంటేనే మనం ఒక స్పూను శనగపప్పు, అలాగే కొంచెం ఇంగువ. శనగపప్పు ఏసుకుంటే బావుంటుందండి ఈ పప్పుకి తాలింపులో. అవి కొంచెం వేగాక, నేను ఒక 3 వెల్లుల్లిపాయలని చిన్న గ్రేటర్, సన్న గ్రేటర్ ఉంటుంది గదా! దాంతోటి గ్రేట్ చేసుకుంటాను. మీరు దంచి కూడా వేసుకోవచ్చు. కానీ అందరికీ ఆ దంచినది ఒక్కొక్కసారి నోట్లో పడితే నచ్చదు గదా! అందుకని నేను గ్రేట్ చేసేస్తా అనమాట. గ్రేట్ చేస్తే మీకు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ వస్తుంది గానీ, మీకు నోట్లోకి రాదనమాట వెల్లుల్లిపాయ. అది కొంచెం వేగాక, మనం ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా! అవి కూడా ఆయిల్‌లో వేసుకొని, ఇప్పుడు మనం ఒక క్వార్టర్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు ఇవేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు అది ఉల్లిపాయలు కొంచెం వేగుతూ ఉండగానే మీరు ఇంకొక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే బావుంటుందండి. కొంచెం మీరు కారం తినేవాళ్ళైతే కారం వేసుకోండి. కారం వేసుకొని ఉల్లిపాయలు ఇప్పుడు వేగాలి కదా! మనకి ఉడకాలంటే కొంచెం హాట్ వాటర్ ఏసుకొని ఉల్లిపాయలని ఉడకబెట్టుకుందాం. ఇగ ఉల్లిపాయలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా! ఆ టొమాటోస్‌ని కూడా వేసుకొని అవి కూడా బాగా మగ్గబెట్టుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గాలి. పచ్చిగా ఉన్నప్పుడే పాలకూర ఎయకండి. టొమాటోస్ పూర్తిగా మగ్గాక పాలకూర వేయండి. టొమాటోస్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పాలకూర వేసుకోవచ్చు. నేను 4 బంచెస్ ఆఫ్ పాలకూర వేశానండి. నేనెక్కువ వేస్తాను ఎప్పుడు పప్పులో పాలకూర. మీరింత వేసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నాకు పాలకూర పప్పులో పాలకూర చాలా ఎక్కువుంటుంది. పాలకూర ఉడికే లోపల మనం కుక్కర్ ఒకసారి ప్రెషర్ వచ్చిందా అయిపోయింది. రిలీజ్ అయింది. ఓపెన్ చేసి చూద్దాం. ఇగో చూసారు కదా! పప్పు ఉడికిపోయింది. పైకి పొంగేదేమైనా ఉంటే ఇలా కప్పులోకి పొంగుతుందనమాట. మనకి కుక్కర్ అంతా పప్పు పొంగిపోకుండా ఇదొక చిన్న టిప్. మీరు కూడా ట్రై చేయండి. ఈ లోపల ఒక 10 నిమిషాలయిందండి. సిమ్‌లోను, మీడియంలోను పెట్టుకుంటూ పాలకూరని కలుపుతున్నాను. పాలకూర వాటర్ అంతా రిలీజ్ చేస్తుంది గదా! ఆ వాటర్ తోటే పాలకూర ఉడికిపోతుందనమాట. పాలకూర గూడా బాగా ఉడికింది. ఇప్పుడు మనం సెపరేట్‌గా ఉడకబెట్టుకున్నాం గదా! కుక్కర్‌లో పప్పుని, ఆ పప్పుని ఇప్పుడు మనం ఈ పాలకూర, ఉల్లిపాయ, టొమాటో ఈ గ్రేవీలో మనం కలుపుకుందాం. బాగా కలుపుకొని, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీంట్లో ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకుందాం. చింతపండుని నేనైతే
ఈ చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని మీరు వేసుకోవచ్చండి. వేడి నీళ్ళల్లో వేసుకొని దాన్ని జ్యూస్ తీసుకోవచ్చు. నేను పల్ప్ ఎప్పుడు రెడీ పెట్టుకుంటా అనమాట. చింతపండు పల్పు. ఆ పల్పు ఒక స్పూనే వేశాను. ఎందుకంటే ఆల్రెడీ మనం 3 టొమాటోస్ ఏసాం కాబట్టి ఆ పల్పు సరిపోతుంది ఆ పులుపు. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించిందండి టేస్ట్ చూస్తే. మీరు కూడా టేస్ట్ చూసుకొని ఒకవేళ మీకు ఉప్పు, పులుపు గనక ఏవైనా యాడ్ చేసుకోవాలంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇంకొక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని మనం ఉడకబెట్టుకుంటే పాలకూర పప్పు రెడీ. చూసారు కదా! ఇప్పుడు మనం ఈ పప్పుని వేరే ఒక డిష్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకున్నాక గార్నిష్ చేసుకుంటే చాలా బావుంటుందండి. ఈ చిల్లీ ఆయిల్ ఏం లేదు. ఒక పోపు గరిటెలో కొంచెం నూనేసుకొని, ఆ నూనె వేడి చేసి, అది స్టవ్ ఆఫ్ చేసేసి, అప్పుడు కొంచెం మనం ఎర్రకారం వేసుకున్నాం అనుకోండి, ఆ చిల్లీ ఆయిల్‌ని పైన ఇగో ఇలా కనుక మనం గార్నిష్ చేసుకుంటే, పప్పు చూడ్డానికి చాలా బావుంటుంది. సరే, ఇలా చేసిన పప్పు టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. మనం అందరం పెళ్ళిళ్ళలో పాలకూర పప్పు ఎంత బావుంటుందో అనుకుంటాం కదా! మనం తినే రెస్టారెంట్స్‌లో కానీ ఎక్కడైనా ఇలాగే ఉంటుందండి. మనం ఇలా చేస్తే టేస్ట్ బావుంటుందనమాట. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.